రెహమాన్ మొన్న బీబీసీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు, మతం వల్లే నాకు అవకాశాలు రాలేదంటూ చావా మీద కూడా తన యొక్క దురుద్దేశం లేదా ఒక విద్వేషం బయట పెట్టాడు కదా. ఆ విషయం ఏదైతే ఉందో విషయాన్ని కక్కేశాడు. ఆ విషయాన్ని కక్కిన తర్వాత చాలామంది వ్యతిరేకిస్తే ఎంత చెప్పినా సరే జనాలు ఇంక వినడం లేదు. ఇలాంటి మూర్ఖుడా అని కూడా అన్నారు. ఇలాంటి మూర్ఖుడు 2 దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని పరిపాలించడానికి వీడేదో సంగీతానికి ఒక పెద్ద రాజు అయి ఉంటాడు అనుకున్నాం, కానీ ఇలాంటి బూజు అనుకోలేదు అన్నారు. అయితే ఇప్పుడు సంగీత దర్శకుడు ఆయన గురువు కోటి గారు కూడా స్పందించి అసలు రెహమాన్ ఇలాంటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. అసలు ఇంత దారుణంగా ఇంత చెత్తగా ఎందుకు మాట్లాడాడో అర్థం కాలేదు. అది కూడా పరాయి దేశ మీడియాతో మాట్లాడాడు. ఆయనకి అవకాశాలు రాకపోవడం ఏంటి? 2 దశాబ్దాలుగా సంగీత చక్రవర్తిగా పరిపాలించాడు కదా. బాలీవుడ్ అనేది ఒక తునుపు మొక్క. అలాంటి బాలీవుడ్లో అవకాశాలు రాలేదంటాం నాకు నచ్చలేదు. వెంటనే క్షమాపణలు చెప్పాలి, జాతికి క్షమాపణలు చెప్పాలి ఆయన. ఎందుకంటే రెహమాన్ అలాంటి వాడు కాదు. అలా మాట్లాడతాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచివాడు, చాలా కూల్గా ఉంటాడు. వేల లక్షల మంది అభిమానుల ముందు కూడా కూల్గా ఉండేటటువంటి వ్యక్తి, సౌమ్యుడు కూడా. ఇలాంటి వ్యక్తి ఇలా మాట్లాడాడంటే బహుశా ఇంకెవరైనా అతని వెనక ఉండొచ్చేమో, కానీ ఏదైనా సరే అది రెహమాన్ నోటి నుండి వచ్చాయి కాబట్టి క్షమాపణలు చెప్పాల్సిందే అని కోటి గారు కూడా అంటున్నారు ఈ మూర్ఖుడి గురించి. వాస్తవం ఏంటంటే ఈ వెనక ఎవ్వరూ లేరు. రెహమాన్ వెనక ఎవరు ఉంటాడు, కానీ రెహమాన్కి ఏంటంటే ఎలాగైనా సరే హిందుత్వం మీద ఒక బురద జల్లేయాలి, నాకు మంచి ఫేమ్ ఉన్నప్పుడే. తర్వాత సంగతి తర్వాత. ఇక ఫేమ్ ఎలాగో పోతూ ఉంటుంది. బాలీవుడ్లో ఇక అవకాశాలు రావు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళందరూ కూడా ఇక ఇంత ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడైనా సరే నా విషయాన్ని కక్కేస్తే జనాలు నిజమే అనుకుంటారు, హిందుత్వాన్ని తిడతారు. తద్వారా బాలీవుడ్లో ఇంత వివక్ష జరుగుతుందని కూడా సౌత్ ఇండియాలో కూడా డిస్కషన్ జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10-11 సంవత్సరాల్లో హిందువుల యొక్క చైతన్యం అన్నీ చూస్తున్నారు కాబట్టి వీడికి ఏకి పడేశారు, ఇచ్చి పడేశారు. ఇక మనలాంటి వాళ్ళు ఎంత గట్టిగా ఇచ్చామో అర్థం కాలేదు ఆయనకి. ఇంకా వాడికి దగ్గరగా ఉన్నటువంటి వారు చాలామంది గట్టిగానే ఇచ్చారు. కానీ మనలాంటి వాళ్ళు చిన్న వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా పనిచేసరికి ఈ యొక్క విషయాలన్నీ కూడా వీడికి అర్థమైపోయింది. ఇక నా వల్ల ఇది పెద్ద పొరపాటే జరిగిపోయింది, పెద్ద తప్పే చేసేసాను. రేపు పొద్దున్న ఇది వ్యతిరేకత అంటే మనలాంటి వాళ్ళని వాడు పట్టించుకోడు. కానీ అతని దగ్గర బాగా ఎవరైతే ఉంటారో గట్టిగా ఇచ్చేటటువంటి వాళ్ళు, నీకేం బుద్ధి బుర్ర ఉందా, ఎందుకు అలా మాట్లాడావు, నీకు ఎక్కడ అవకాశాలు తగ్గాయని ఒక పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, లేకపోతే రాజకీయవేత్తలు మాట్లాడేసరికి మనోడికి అర్థమైపోయింది. పైగా సోషల్ మీడియాలో ఆ వ్యతిరేకత కూడా చూశాడు. ఇవన్నీ చూసి క్షమాపణలు చెప్పలేదు, నేను అలా అనలేదు, దాన్ని వక్రీకరించాడని చెప్తున్నాడు. అంటే పైగా బీబీసీ కాబట్టి ఈ మనోడు కొంచెం అగ్గిరా వేస్తే అదేమొచ్చేసి గుగ్గులు వేస్తూ ఉంటుంది. పైగా అది విదేశీ మీడియా పక్కన పెడితే భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి మీడియా. వీళ్ళందరూ ఇలా పనిగట్టుకొని మాట్లాడటం కాకపోతే ఎంత దారుణం. ఇక్కడ తిన్న కంచంలోనే మనం పాయికాన వెళ్తామా, చెత్త బెదవలు మాట్లాడే మాటలు కాకపోతే.